కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర లేకుండా రోజులు తరబడి గడపడం అసాధ్యం. ప్రాణం నిలిచి ఉండాలంటే ఈ రెండు తప్పనిసరి. తిండి, నిద్ర మనుషులకే కాదు, జంతువులకు అవసరమే. జంతువులకు నిద్ర ముంచుకొచ్చినప్పుడు సురక్షితమైన చోటు చూసుకొని నిద్రపోవడమే వాటికి తెలుసు. కానీ నిద్ర గురించి ఆలోచించడం మాత్రం మనుషులే చేస్తారు. అందుకే వారికి సరైన నిద్ర అందడం లేదు. అయితే ఆ జ్ఞానమే లేకుంటే మనుషులకు, జంతువులకు తేడా ఏమీ ఉండదు. నిద్ర ఎప్పుడు వస్తుందో అలా రావడం ఎంత సహజమో, ఎంతసేపు నిద్రపోవాలో, సుఖ నిద్రకు ఎలాంటి పరిసరాలు, పరిస్థితులు అనుకూలిస్తాయన్నది మనుషులకు బాగా తెలుసు. బహుశా ఈ జ్ఞానభారం వల్లనే నిద్రలేమి సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నారు పరిశోధకులు. ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖం ఎరుగదు అని మనకు సామెత ఉంది, తెలుసు కదా. అది కొంతవరకు నిజమేమోనని అనిపిస్తోంది. సర్వసుఖాలు అందుబాటులో ఉన్న కంటి నిండా నిద్రపోని అభాగ్యులు ఎంతో మంది అంటున్నారు వైద్య నిపుణులు. కునుకు లేక తిప్పలు పడే మనుషులు ప్రపంచమంతటా లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. ప్రశాంతమైన నిద్రతోనే మనసు, శరీరం జవజీవాలను పుంజుకుంటాయి. రోజంతా పనిచేసి అలసిపోయిన శరీరానికి విశ్రాంతి అవసరం. అలాగే సుదీర్ఘంగా ఆలోచించే మనసుకు ప్రశాంతత అవసరం. ఈ రెండు నిద్ర వల్లే నిద్రలోనే లభిస్తాయి. అయితే వేగవంతమైన ఆధునిక జీవన శైలి మనుషులను నిద్రకు దూరం చేస్తోంది. నిద్ర పట్ల మనుషులకు ప్రాచీన కాలం నుంచి అవగాహన ఉంది. నిద్ర అవసరం, నిద్రకు భంగం కలిగించే అంశాలు, ప్రశాంతమైన నిద్ర ఆవశ్యకతను నాటి మానవులు బాగానే గుర్తించారు. ప్రాచీన నాగరికతలలో నిద్రను దేవతగా ఆరాధించేవారు. కావ్య పురాణ ఇతిహాసాల్లో నిద్ర ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. రామాయణంలో కుంభకర్ణుడి నిద్ర, ఊర్మిళాదేవి నిద్ర సుదీర్ఘకాల నిద్రలకు ఉదాహరణలుగా చెబుతారు చరిత్రకారులు. 4 ఏళ్ల క్రితం కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న కాలం నుంచి మనకు తెలియకుండానే ఒక సమస్యను ఎదుర్కొంటున్నాం. ఆ సమస్య పేరే నిద్రలేమి. ప్రతి 5-6 ముగ్గురు సరైన నిద్రలేమి కారణంగా పలు అనారోగ్యాలకు గురవుతున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే శారీరకంగా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. నిజానికి వాటిని ఎదుర్కొనేందుకు కావలసిన రోగ నిరోధక శక్తి కూడా నిద్రలేమి కారణంగా తక్కువ అవుతుందని చెబుతున్నారు పరిశోధకులు. అయితే ఈ ప్రత్యేక కాలంలో సరైన పరిమాణంలో నిద్రించకపోవడం వలన ఏం జరుగుతోంది? శరీరానికి ఎన్ని గంటలు నిద్రిస్తే విశ్రాంతి చేకూరుతుందో తెలుసుకోవడం ఓ అవసరం. ఈ విషయాలను ఈ రోజుటి ఇన్-డెప్త్ లో తెలుసుకుందాం. మీరు సరైన విధంగా నిద్రపోనప్పుడు శరీరంలో హై లెవెల్ స్ట్రెస్ ఏర్పడుతోంది. నేటి వేగవంతమైన జీవితంలో సహజంగానే వివిధ కారణాల వలన శరీరం జబ్బు పడుతోంది. దీనిని నివారించేందుకు శరీరానికి కావలసినంత నిద్ర అవసరం. నిద్ర శరీరానికి విశ్రాంతినిస్తోంది. అది గుర్తించడం చాలా అవసరం. ముఖ్యంగా ఒక 5 రకాల ప్రయోజనాలు చక్కటి నిద్ర ద్వారా చేకూరుతాయి. అందులో మొదటిది, మీ మెదడు పనితనం మెరుగై మెమొరీ పవర్ పెరుగుతోంది. మీరు గమనించే ఉంటారు, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు కొన్ని విషయాలను గుర్తించుకోవడం కష్టంగా మారుతూ ఉంటుంది. సరైన నిద్రపోవడం లేదని మీ మెదడు మీకు సూచిస్తుందని దాని అర్థం. బాగా విశ్రాంతి తీసుకున్నప్పుడు శరీరం రిలాక్స్ అవుతుంది కానీ మెదడు మాత్రం జ్ఞాపకాలను సరైన విధంగా సర్దుబాటు చేయడంలో బిజీగా ఉంటుంది. పని పూర్తి చేసుకున్న మెదడు కూడా రిలాక్స్ అయినప్పుడు మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నట్లుగా ఫీల్ అవుతారు. అది ఎవరికి వారు స్వయంగా అనుభవిస్తేనే తెలుస్తోంది. ఇకపోతే రెండో ప్రయోజనం, బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడం. అవును, సరైన నిద్ర లభించినప్పుడు శరీరంలో రక్త ప్రసరణ సాధారణం అవుతోంది. హై బ్లడ్ ప్రెషర్ చాలా సమస్యలకు కారణమవుతోంది. హార్ట్ అటాక్ వచ్చేందుకు కూడా కారణమవుతోంది. మరొక ముఖ్యమైన విషయం కూడా నిద్రకు సంబంధించిందిగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శరీరం ఓవర్ వెయిట్ కాకుండా ఉండేందుకు కూడా సరైన నిద్ర అవసరం. మనకు నిద్రకు ఒబేసిటీకి సంబంధం ఏంటని అనుకుంటున్నారు కదా. నిద్ర సరిగా లేనప్పుడు హార్మోన్ల విడుదలపై ప్రభావం పడుతోంది. ఆ కారణంగా శరీరంపై క్యాలరీ ఆహారాన్ని కోరుకుంటుంది. దీంతో మీరు అలాంటి ఆహారాలు తినేందుకు ఇష్టపడతారు. ఆ కారణంగా శరీరం కూడా లావెక్కిపోతోంది. ఇది బయటకు కనిపించిన విధంగా సహజ సిద్ధంగా జరిగిపోతోంది. సో ఈ రకంగా నిద్ర సరిగా లేనట్లయితే క్రమంగా శరీరం లావ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఆందోళన కలిగించే మరొక అంశం ఏంటంటే, నిద్రలేమి కారణంగా మనిషిలో డిప్రెషన్ పెరిగిపోతోంది. సరైన నిద్ర మనిషిలోని డిప్రెషన్ తగ్గిస్తోంది. అంటే మానసికంగా ఉన్న ఆందోళనలు దూరం అవుతాయన్నమాట. కేవలం నిద్ర కారణంగానే శరీరంలో విడుదలయ్యే రసాయనాలపై ప్రభావం ఉంటుంది. మనిషిలో డిప్రెషన్ కు కారణమైన సెరటోనిన్ రసాయనం నిద్రలేమి కారణంగా జరుగుతోంది. సరైన మోతాదులో నిద్రిస్తే సెరటోనిన్ తక్కువ కాకుండా విడుదలవుతోంది. ఇవన్నీ పరిశోధనలలో బయటపడినటువంటి నిజాలు. కరోనా విలయం ఒకవైపు కొనసాగుతుండగానే మరొక వైపు లాక్డౌన్ కొనసాగింది. లాక్డౌన్ సమయంలో అందరికీ ఇంట్లోనే ఉండే అవకాశం లభించింది. హాయిగా విశ్రాంతి తీసుకునే అవకాశం చిక్కింది. కానీ అత్యధిక శాతం జనం ఓటీటీ సినిమాలు, మొబైల్ ఎంటర్టైన్మెంట్లలో మునిగిపోయి నిద్రకు దూరం అయ్యారు. దాంతో శరీరానికి అనుకున్న స్థాయిలో నిద్ర కరువై రకరకాల అనారోగ్యాలను ఎదుర్కొన్నారు. ఈ విషయంపైనే పరిశోధనలు కూడా జరిగాయి. వారు విడుదల చేసిన నివేదికల నుంచి సేకరించిన విషయాలనే ఇప్పుడు మనం చూస్తున్నాం.
ఓ రాత్రికి సంబంధించిన చక్కటి నిద్ర వల్ల రోజంతా శరీరం చాలా చురుగ్గా మారుతోంది. రాత్రిపూట తీసుకున్న ఆ విశ్రాంతి ఆ రోజంతా అలర్ట్ గా ఉండేలా చేయడమే కాదు, శరీరం మరో మంచి రోజు నిద్రకు సిద్ధమవుతుందన్నమాట. మనిషి తగు మోతాదులో నిద్రపోతున్నప్పుడు ఉత్పాదకత పెరుగుతోంది. ఇది పలు పరిశ్రమల్లో వెలుగు చూసిన నిజం. చేసే జాబ్ కూడా విజయవంతంగా నిర్వహించే విషయంలో సరైన నిద్ర అత్యంత ప్రభావం చూపిస్తోంది. నిద్రలేమితో బాధపడే ఉద్యోగులు తరచూ తప్పులు చేస్తూ ఉంటారు. తమ ఉద్యోగాలను నిర్వర్తించడంలో ఉత్సాహం బదులు చికాకు ప్రవేశిస్తోంది. దీనిని తప్పించుకునేందుకు టీలు, కాఫీలు తాగి తాత్కాలిక ఉపశమనానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల ఆ క్షణమే రిలాక్సేషన్ లభిస్తోంది. ఆపై మీరు తాగే అత్యధిక టీ, కాఫీలు శరీరంపై దుష్ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఎక్సెస్ గా తీసుకున్న కెఫిన్ ఆ తరువాతి రాత్రి నిద్ర పట్టకపోవడానికి కారణమవుతూ ఉంటుంది. ఇదో కొత్త సమస్యకు దారితీస్తోంది. నిద్రపై ప్రపంచవ్యాప్తంగా పలు రకాలైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటలీలోని కొందరు వైద్యులు వివిధ మానసిక రోగాలతో బాధపడుతున్న వారికి రాత్రంతా మెలకుని ఉండాలని సలహా ఇస్తున్నారు. బైపోలార్ డిజాస్టర్ లో భాగంగా కలిగే డిప్రెషన్ కు చికిత్స చేయడానికి వైద్యులు ఈ విప్లవాత్మక చికిత్స చేస్తున్నారు. తీవ్ర నిరాశలో మునిగి మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిపై వైద్యులు ఎన్ని మందులిచ్చినా ఉపశమనం కలిగించలేకపోయాయి. అందుకే వారు భిన్నమైన విధానాన్ని పాటించారు. డిప్రెషన్ లో ఉన్న వారికి అందించే అతి సాధారణ చికిత్స అందిస్తూనే ఈ రకంగా రాత్రంతా పడుకోకుండా మెలకువగా ఉంచి చికిత్స చేస్తారు. అలా చేయడం వల్ల డిప్రెషన్ తగ్గుతుందన్నది అక్కడి వైద్యుల మాట. ఇప్పటి వరకు ఈ హాస్పిటల్లో 1000 మందికి పైగా రోగులకు ఇలా నిద్ర పోనివ్వకుండా చికిత్స అందించారు. బైపోలార్ డిజాస్టర్ తో బాధపడే వారికి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నిద్రలేమి వల్ల హాయి కలుగుతుందని గుర్తించారు పరిశోధకులు. సంతోషం, హాయికి సంబంధించిన సెరోటోనిన్ హార్మోన్ పై ఇది సానుకూల ప్రభావం చూపించింది. అయితే ఇది ప్రత్యేక పరిస్థితుల్లో మందులతో నయం కాని వారికి మాత్రమే ఇలాంటి పద్ధతులు మేలు చేస్తాయని వారు చెబుతున్నారు.